అయ్యప్ప నగర్ వార్డు నెంబర్ 13వ వార్డు ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ, అలాగే టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి బలపరిచినటువంటి వ్యక్తి మన సురేష్ నాయక్ గారు. సురేష్ నాయక్ గారికి 11వ తారీఖు రోజు జరగబోయే పోలింగ్ రోజు కారు గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాను. అలాగే సురేష్ నాయక్ గెలిచిన తర్వాత మీ అందరికీ సేవ చేసుకోవడానికి ముందుంటాడని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ, అలాగే వార్డు నెంబర్ 13ని 36 వార్డుల లోపల ఈ వార్డు ఒక్కదాన్నే దృష్టి పెట్టడము, ఈ వార్డుని ఓడగొట్టాలనే ప్రయత్నం చేయడము, ఎన్నో సందర్భాల వాళ్ళు ఈ మాటలు చెప్తా ఉన్నారు. దేనికోసం ఇదంతా తన ఇల్లు ఇక్కడ ఉండడం వల్ల ఇది నా వార్డు, ఇక్కడ నేను గెలవాలి, ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా లీడ్ రాలేదు, ఇక్కడి ప్రజలని నేను వశపరుచుకోవాలి, ఇక్కడి వాతావరణం అంతా నా కంట్రోల్లోకి రావాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆర్బిఎల్ ఫ్యాక్టరీ లోపల నుంచి నైట్ ఏదైతే రిలీజ్ అవుతుందో వాటి వాసనకి ఈ వార్డు ప్రజలందరూ కూడా ఒకసారి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఎవరికి నిద్ర పట్టడం లేదు. ఈ వార్డులో కూడా కౌన్సిలర్ నా పార్టీ నుంచి గెలిపించుకుంటే నా హ్యాండ్ వల్ల ఉంటారు. ఇక్కడ పార్టీ నుంచి మన ఫ్యాక్టరీ నుంచి ఆర్బిఎల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్వాసనని ప్రశ్నించే వ్యక్తి లేకుండా పోతాడు. లేక కౌన్సిలర్ సురేష్ నాయక్ గెలిస్తే శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నిస్తాడనే ఒక భయంతో ఈరోజు నన్ను ఓడగొట్టాలని ఎంతో డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ వార్డు పైన ఎన్నో అబద్ధపు వాగ్దానాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని, మన ఇంకా ప్లాట్ ఉంటే కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని, డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఈ రోడ్డు ఒక 10 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి వాటిని అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే గారు మీరు గెలిచి, ఇప్పటి వరకు నా వార్డులో పని చేయకపోవడానికి కారణం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. సరే, దానికి నేను ఒప్పుకుంటాను. కానీ 35 వార్డుల లోపల మీరు గెలిచిన తర్వాత ఎందుకు పని చేయలేదని నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు కాబట్టి, ఆయన కౌన్సిలర్ ఉన్నాడు కాబట్టి నేను చేయలేదని చెప్తా ఉన్నారు. దానికి సమంజసమే. 35 వార్డుల లోపల మీరు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ ఉంది చూపెట్టండి. ఎక్కడ కూడా మీరు చెప్పేటివన్నీ జూట మాటలు, మీ 6 గ్యారెంటీలు జూట మాటలు. రేవంత్ రెడ్డి తిట్ల పురాణం బుక్ ఒకటి చదివిండు, ఆయన తిడతా ఉంటాడు, మీరు వింటూ ఉంటారు. దీనికి మించి మీరు చేసేది అభివృద్ధి లేదు, వచ్చేది పోయలేదు. ఇక్కడ మా ప్రజలకు నేను ఒక మంచి నాయకుని తీసుకొచ్చిన, ప్రజల సేవ చేసుకున్నటువంటి నాయకుని తీసుకొచ్చిన. ఈ సురేష్ నాయక్ చాలా మంచి వ్యక్తి కాబట్టి ఈరోజు మన విఠల్ నాయక్ గారి అల్లుడు. విఠల్ నాయక్ అంటే ఎక్కడ చూసినా అన్నదానాలు, ఏ అమాస కానీ పుణ్యంకి కానీ గుళ్ళ దగ్గర కానీ గోపురాల గట్టని ఎక్కడ కూడా అన్నదానం చూస్తుంటే ఈరోజు మన వార్డులో కూడా తన సొంతంగా అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి వ్యక్తులు మన దగ్గర నా వార్డు లోపల అయ్యప్ప నగర్ లోపల పేద వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు లేబర్లు. వాళ్ళకి ఏం కావాలి? పూటకు కడుపు కావాలకుండా అన్నం పెట్టేవాడు కావాలి. అన్నం పెట్టే గుణం ఉన్నటువంటి వ్యక్తిని నేను తీసుకొచ్చిన అని నేను తెలియజేస్తా ఉన్నాను అయ్యప్ప నగర్ వాసులకు అందరికీ కూడా. సురేష్ నాయక్ని గెలిపించుకుంటే మనకు 3 పూటల భోజనము, అభివృద్ధి దేవుడు ఎరిగే అభివృద్ధి కంపల్సరీ. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాగో డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. రోడ్లు కానీ డ్రైన్ సిస్టమ్ కానీ అవన్నీ తనంతటా కాలాన్ని బట్టి వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి కాదు, మనకు ఒక మంచి వ్యక్తి కావాలి. మనసుకు ఏదైనా ఆపద వస్తే, కష్టం వస్తే మన ఇంటికి పెద్ద కొడుకు లాంటివాగా అండగా నిలబడేటువంటి వ్యక్తి కావాలి. కాబట్టి అలాంటి వ్యక్తిని నేను తీసుకొచ్చి మీకు అప్పచెప్తా ఉన్నాను. భారీ మెజార్టీతో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నేను 13వ వార్డు మాణిక్ నగర్ అయ్యప్ప నగర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ సురేష్ నాయక్ని ఓటేసి నన్ను గెలిపించాలి, అత్యంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకుంటూ, ఇలాగే మీరు ఎన్నుకుంటున్న వ్యక్తిని ఒకసారి తెలుసుకోవాలి. మీరు ఎన్నుకుంటున్న వ్యక్తిని తెలుసుకొని ఓటేయాలని నా ఒక మనవి. ఎందుకంటే స్థానిక లోకల్ వ్యక్తియా నాన్ లోకల్ వ్యక్తియా అది కూడా తెలుసుకోవాలి. స్థానికలో ఉన్న వార్డులో ప్రజలందరికీ ప్రతిక్షణం 24 అవర్స్ మనకు అవైలబుల్ ఉంటారా, ఎలాంటి ఎమర్జెన్సీలో కూడా ఉంటారా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. అలాగే యూత్లో కూడా పొలిటికల్లో యూత్ ముందుకు రావాలి. అలా మీరందరూ సపోర్ట్ చేస్తేనే యూత్ కూడా ముందుకు వస్తుంది. అలాగే ఒక వ్యక్తి
ఎలాంటి వ్యక్తి అనేది కూడా పెద్దెముల్ మండలం నుంచి వచ్చి అక్కడ మా సర్పంచ్గా కూడా నిలబడి ఓడిపోయి ఇక్కడ వచ్చి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని కౌన్సిలర్గా నిలబడ్డాడో అదంతా ప్రజలే నిర్ణయిస్తారు. 11వ తారీఖు నాడు పోలింగ్లో తెలియజేస్తారు, అతనికి బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఆ వ్యక్తిని బలపరుస్తున్న వ్యక్తి కూడా ఎలాంటి వ్యక్తో ఒకసారి మనందరికీ తెలిసిందే. పెద్దెముల్ మండల్ ఒకసారి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. అలాంటి బలపరిచిన వ్యక్తి కూడా ఏంటో అనేది తెలుసు. వాళ్ళందరూ మనము ఒకటి కోరుకుంటాము, ఒకసారి వ్యక్తి గురించి తెలుసుకొని ఓటేయాలని మనవి చేస్తున్నాను. జై తెలంగాణ, జై రోహితన్న. 11వ తారీఖు నాడు బీఆర్ఎస్ కారు గుర్తుకి ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై రోహితన్న. తాండూరు పట్టణంలోని 13వ వార్డు టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి సురేష్ నాయక్ గారు, అదేవిధంగా నా మిత్రుడు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి గారు రాత్రి బగులు దాదాపుగా 2 గంటల 3 గంటల వరకు కష్టపడుతారు. దాంతోపాటు మా మిత్రుడు గనిభాయ్, ముస్తఫన్న, మాధవరెడ్డితో పాటు మన రమేష్ గౌడ్, అలీంభాయ్, మన పటేల్ అందరూ కూడా 13వ వార్డు గురించి రాత్రి బగులు మేము కష్టపడుతున్నాం. 13వ వార్డులో కూడా ప్రజలు కూడా క్లియర్గా వాళ్ళకి అర్థమైపోయింది ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఓటు వేయాలని వాళ్ళు డిసైడ్ అయి కూర్చున్నారు. కానీ ఈ 13వ వార్డు రిజర్వేషన్, ఇది ఎస్టీ రిజర్వేషన్. కానీ ఈ ఎస్టీ రిజర్వేషన్కు ఏం చేసిందంటే జనరల్ వార్డు చేసేసారు మొత్తం. ఈ తాండూరు లోపల వాళ్ళు ఏమంటారు అంటే ఆ చైర్మన్ క్యాండిడేట్ గెలిస్తే గెలవకో, కానీ ఇక్కడ ఉన్న రిజర్వేషన్ ఎస్టీ క్యాండిడేట్ మాత్రము ఈ సురేష్ నాకు గెలవదని ఈ తాండూరు కాంగ్రెస్ లీడర్లు మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది మొత్తం ఈయన టెంట్ వేసారు. వాళ్ళు ఏ టెంట్ వేసినా మేము ఎవరికి భయపడే అవసరం లేదు. మరి మా మీద సీనల మీద నా మీద నిఘా పెట్టిరు వాళ్ళు. వీళ్ళు ఎక్కడెక్కడ పోతారు, ఏమేమి చేసి వస్తారు అని అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ మా వెంబడి తిరుగుతుంది, మా బండ్లకు ఫాలో చేస్తారు, మా బండ్లు చెక్ చేస్తారు. మరి ఏముంటే చెప్పు. అయినా మేము అనేది ఏంటంటే మేము దాదాపుగా ఒక 30 ఏళ్ళ రాజకీయంలో కూడా నేను అన్ని పదవులు చేసిన ఒకటి ఏమంటే మాకు విమర్శలు అవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఏం కావాలంటే ఎట్లా గెలుస్తారో మేము చూస్తామని బెదిరింపులు చేస్తున్నారు. మీరు బెదిరింపులకు మేము భయపడే సమస్య లేదు. ఓటు అనేది నీది ఎవరి జాగిరి కాదు. ప్రజలు డైరెక్ట్ వచ్చి ఓటేస్తారు. నువ్వు ఎంత ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేకపోరు. గతంలో కూడా రాజులు వెళ్ళిపోయారు, రాజ్యాలు పోయినాయి. మరి పెద్ద ఇంట్లో దీపాలు గతి లేవు. ఇప్పుడు చూసిన ఎంతోమంది. అయితే మేమేమంటున్నామంటే ఇక్కడ 13వ వార్డుతో పాటు తాండూరు పట్టణంలో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థులు అందరికీ గెలిపించాలి. స్పెషల్గా సురేష్ నాయక్ గారు మా అల్లుడు, ఈయన గెలిపిస్తే ఈ యొక్క 13 వార్డులో కూడా మాది సొంతం ఫంక్షన్ హాల్ ఉంది. అందరికీ ₹1,00,000 ఇస్తే ఈ వార్డు వరకు 50% ఇస్తాం. నాది సొంతం హాస్పిటల్ ఉంది. ₹1,00,000 బిల్ అనుకో 50,000 మాఫీ. నాది సొంతం నర్సింగ్ కాలేజ్ ఉంది. ఆ నర్సింగ్ కాలేజ్కి ఒక్కొక్క విద్యార్థి దగ్గర ₹1,00,000, ₹2,00,000 స్కూల్ ఫీజు తీసుకుంటాం. పెద్ద కాలేజీ. మీరు కావాలంటే నేను అడ్రస్ ఇస్తా, కనుక్కోండి. దిల్సుఖ్ నగర్ లోపల కోనార్ థియేటర్ పక్కన నర్సింగ్ కాలేజీ, వినాయక నర్సింగ్ కాలేజీ పెద్ద అపార్ట్మెంట్ ఉంది. నాది దాంట్లో కూడా వాళ్ళకు 50% ఆఫర్. దాంతోపాటు ఇక్కడ చాలా అభివృద్ధి చెందలేదు ఇక్కడ అని అలా అంటున్నారు. కానీ శ్రీనాథ మాత్రం చాలా కష్టపడి ప్రతి గల్లీలో కూడా ఆయన ఒకవేళ సంపాదించుకోవాలంటే ఆయనకు కోట్లు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ ఒక వారం నుంచి శ్రీనాథతో పరిచయమైన కాదు, గతంలో ఆయన చాలా పోరాటం చేశారు. కాబట్టి మరి ఈరోజు
ఈ 13 వాళ్ళ లోపల ఎవరన్నా చదువుకున్న పిల్లలు ఉద్యోగం రాని వాళ్ళకు కూడా, ఎందుకంటే మరి తెలంగాణ స్టేట్ మొత్తం లోపల నాది అవుట్ సోర్సింగ్ ఉంది. నన్ను వికారాబాద్కి వెళ్ళి తన్ని ఎలగొట్టిరు, నన్ను ఎలగొట్టి దోసాలు అయింది. నాకు అయినా కామారెడ్డి కానీ సంగారెడ్డి కానీ మెదక్ కానీ వేరే మాకు అచ్చంపేట కల్వకుంది మళ్ళీ మాస్తుంది. ఈ 13 వాళ్ళ పిల్లలు కూడా ఎవరైనా ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదంటే కూడా మా అల్లుని గెలిపిస్తే అది కూడా ఉపాధి ఖచ్చితంగా నేను కల్పిస్తా. జై తెలంగాణ, జై తెలంగాణ. కాబట్టి దయచేసి ఈ 13వ వార్డు ప్రజలు మొత్తము కారు గుర్తుకు ఓటేసి, ఫస్ట్ గుర్తు 1వ నంబరు పైన కారు గుర్తు ఉంది, ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి 13 వార్డుకు గెలిపియాలని కోరుతున్నాను. మేము మాత్రము ఇక ఎవరికి భయపడే అవసరం లేదు. నీ ఫంక్షన్ హాల్ కూలగొడతాము, నీ దవాఖానా కూలగొడతాము, నీ కాలేజీ కూలగొడతాము అంటే మేము కూలగొట్టే కూడా భయపడే సమస్య లేదు. మేము కింది స్థాయికి వచ్చినాము, కూలీ పని చేసుకొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాము. ఎవరి సొత్తు కాదు, ఎవరి చట్టం ఎవరి సొత్తు కాదు. అది మేము పోరాటం చేస్తాము, ఏస్తాము. మేము అన్నిటికీ సిద్ధం ఉండము. భయపడే సమస్య లేదు. కాబట్టి భయపడే సమస్య లేదు. ఉద్యమం లోపల 14 సంవత్సరాల ఉద్యమం లోపల 16 సార్లు నేను జైలుకు పోయినా. జైలు కొత్త కూడా ఉద్యమం ఇప్పుడు ఆపలేదు. కాబట్టి 2001 నుంచి మేము ఉద్యమంలో ఉండము, తెలంగాణ పార్టీలో ఉండము. కాబట్టి ఇప్పటికి కూడా మీరు ఒకవేళ ఈ వార్డు ప్రజలు కూడా గెలిపిస్తే కూడా ఈ వాళ్ళ ఎంతమంది ఉండవు కదా, ఎవరైతే పెద్ద మనుషులు వాళ్ళకందరి కూడా మా ఒక అల్లుడు గెలిచినాక అందరి కూడా ఫ్లైట్ లోపల గోవా తీసుకుపోయి అందరికి మంచి అన్నం పిలిపి తీసుకొని వస్తాను. కాబట్టి దయచేసి మీరందరూ ఒకటే ఈ 13 వాళ్ళ లోపల అందరూ దయచేసి మరి రేపు ఏదైతే 11వ తారీఖు నాడు బుధవారం నాడు మరి మా అల్లుడు కూడా మొన్న అయ్యప్ప మాల వేసిండు, పాపం మొదటిసారి వేసిండు, చాలా ఆపద పడ్డాడు. అయినా ఆ భగవంతుడు మన మీద ఉన్నాడు. మరి ఎంత వాళ్ళు ఎదిరించినా బెదిరించినా భయపడే సమస్య లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ 13వ వార్డు నుంచి ఖచ్చితంగా ఈ ప్రజలు గెలిపిస్తున్నారు. 100% కాదు 200% మన సీనాన కష్టపడుతారు. మేము మా టీం అంతా కష్టపడుతుంది. ఖచ్చితంగా ఈ 13వ వార్డు అందరు ప్రజలు కూడా మా ఒక టీఆర్ఎస్ పార్టీ మరి మొదటి గుర్తు కారు గుర్తుకు ఓటేసి గెలిపాలని కోరుకుంటూ జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, రోహిత్ అన్న నాయకత్వం, రోహిత్ అన్న నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి వ్యక్తి సురేష్ నాయక్ గారు. సురేష్ నాయక్ గారు గుర్తు వచ్చేసి కారు గుర్తు. బ్యాలెట్ లోపల నెంబర్ 1 ఫస్ట్ లో ఉంటుంది. అందరూ కూడా 11వ తారీఖు రోజు కారు గుర్తుకు ఓటేసి అత్యధికంగా భారీ మెజార్టీతో గెలిపించాలంటని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే సురేష్ నాయక్ను ఓడగొట్టడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరి జూట మాటలు నమ్మరాదు. సురేష్ నాయక్ని ఓడగొట్టడం అంటే శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టడానికి ప్రయత్నం ఇదంతా. శ్రీనివాస్ రెడ్డి ఓడిపోతే అభివృద్ధి ఆగిపోతుంది. శ్రీనివాస్ రెడ్డి అంటే కొడంగల్ రేవంత్ రెడ్డి లాగా. కొడంగల్ రేవంత్ రెడ్డిని ఏ విధంగా అయితే ఇంతకుముందు గతంలో ఓడగొట్టడానికి 200 కోట్లు ఆ రోజు బడ్జెట్ రిలీజ్ చేసిండ్రో, ఈరోజు ఈ శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టడానికి రోడ్లు కానీ రైల్ సిస్టమ్ కానీ ఈరోజు అత్యధిక బడ్జెట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి ఉంటేనే ఈ వార్డుకి రేటు పెరుగుతుంది, మార్కెట్ రేటు పెరుగుతూ ఉంది. ప్రతి విషయంలో కూడా శ్రీనివాస్ రెడ్డి ఉంటేనే రేటు పెరుగుతుంది. శ్రీనివాస్ రెడ్డికి ఒకవేళ ఓడిపోతే మార్కెట్ ఎలా పడిపోతుందో ఈ 13వ వార్డు రేటు కూడా అలాగే పడిపోతుంది. వీళ్ళ దృష్టి మొత్తం శ్రీనివాస్ రెడ్డి పైన. శ్రీనివాస్ రెడ్డిని ఈరోజు ఓడగొట్టాలని ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఈ వార్డు వాళ్ళ చేతిలోకి తీసుకోవడం కోసమే. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గుర్తించి కంపల్సరీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. 13వ వార్డు పోటీ చేసిన సురేష్ నాయక్ గారు, ఈయన ఒక నా అల్లుడు. ఈయనకు గెలిపిస్తే నా యొక్క ఫంక్షనాలు వినాయక కన్వెన్షన్ లోపల ఈ వార్డు ప్రజలకు ఎవరైనా పెళ్లి చేసుకుంటే 50% ఆఫ్. రెండవది ఎవరన్నా మన హాస్పిటల్ లోపల ఇబ్బంది పడి వస్తే కూడా వాళ్ళు కూడా 50%. మూడవది నా యొక్క నర్సింగ్ కాలేజ్ ఉంది.
పిల్లలు ఎవరైనా చదువుకుంటామంటే కూడా ఏఎన్ఎం కానీ జిఎన్ఎం కానీ ల్యాబ్ కానీ పారామెడికల్ కానీ పిల్లలకు సీట్ కావాలంటే వాళ్ళకు కూడా 50%. నాలుగవది ఈ 13 వాళ్ళలో కూడా చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా కూడా నేను కాంట్రాక్ట్ బేసింగ్గా అవుట్ సోర్సింగ్గా లేక గవర్నమెంట్ రాసే ఎగ్జామ్లకు నేను వాళ్ళకు ఉండి ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు చూపిస్తా, ఉపాధి కల్పిస్తా. వాళ్ళతో ఎవరితో కూడా అన్యాయం చేయకుండా వాళ్ళకందరికీ నేను చూసుకునే బాధ్యత నాది. కాబట్టి దయచేసి ఈ 13వ వార్డు 1వ నంబరు కారు గుర్తుకు మరి 13వ వార్డు ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపియాలని కోరుకుంటూ జై హింద్, జై జై తెలంగాణ.